కవిత వర్సెస్ మల్లన్న. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీసుపై దాడి. కల్వకుంట్ల కవితపై మల్లన్న వ్యాఖ్యలతో జాగృతి కార్యకర్తల ఆగ్రహం. కార్యాలయం అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం. మల్లన్నపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నం, అడ్డుకున్న గన్మెన్ కార్యాలయ సిబ్బంది. తీవ్ర తోపులాట, పలువురికి గాయాలు. గన్మెన్ కాల్పులు, ఇరు వర్గాలపై కేసులు. జాగృతి కార్యకర్త ఒక్కరికి ఆసుపత్రిలో చికిత్స. నాపై అత్యాయత్నం చేయించిన కవిత, ఆమె ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని మల్లన్న. కల్వకుంట్ల కవితపై మల్లన్న వ్యాఖ్యలతో జాగృతి కార్యకర్తల ఆగ్రహం. అసలు ఏమన్నాడు మల్లన్న? మల్లన్న అన్నదేంది? దానికి రిటర్న్ కౌంటర్ కవిత ఏమిచ్చింది? కవిత మాట్లాడింది ఏంది? అసలు ఏ అంశం మీద వీళ్ళకు గొడవ వచ్చింది? బీసీ రిజర్వేషన్ 42% పెంచి ప్రభుత్వం జీవో పాస్ చేసుకున్నది, గవర్నర్కు పంపించింది. గవర్నర్ కూడా ఆమోదం తెలిపే విషయంలో కొద్దిగా జాప్యం జరుగుతున్నది. అసలు మల్లన్న వ్యాఖ్యలు చేసింది ఏంటిది? ఏమన్నాడు మల్లన్న? అసలు ఈ పంచాయతీ ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందంటే, కవిత బీసీ నినాదం ఎత్తుకున్నది. బీసీలు అక్కడ ప్రభుత్వం ఏం చేస్తున్నది? బీసీ రిజర్వేషన్ మేము అమలు చేసి తీరుతామని చెప్పేసింది. 42% పెంచి జీవో కూడా పాస్ చేస్తాం, గవర్నర్ సంతకం చేసి పంపించడం ఆలస్యం అని చెప్పేసి ఆల్రెడీ గవర్నర్కి పంపించడం జరిగింది ప్రభుత్వం. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఖచ్చితంగా బీసీలకు 42% వర్తిస్తుంది అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు అందరూ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. బీసీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అందరూ సంతోషంగా ఉన్నారు. అటువంటి సమయంలో కవిత కూడా కలర్లు పూసుకొని సంబరాలు చేసుకొని డ్యాన్సులు ఆడింది. డ్యాన్సులు ఆడుతున్నప్పుడు ఈ కవితకి ఏం సంబంధం? వాస్తవానికి బీసీల రిజర్వేషన్కు కవితకి ఏం సంబంధం? అసలు ఏమన్నా సంబంధం ఉన్నదా అంటే ఏమీ లేదు. ఎందుకంటే గత 10 సంవత్సరాలు వాళ్ళే పరిపాలించారు. 33% ఉన్న రిజర్వేషన్ని 20%కి తీసుకొచ్చిర్రు. వాళ్ళ అయ్య పరిపాలించినా వాళ్ళు పరిపాలించినట్టే కదా. 10% వాళ్ళు తగ్గించుకుంటూ వచ్చిర్రు. ఇప్పుడేమో బీసీల గురించి మేము గొట్లాడినాం, ధర్నా చేసినాం అనేది ఇది పచ్చి అబద్ధం కవితది. అయితే ఈ విషయంపై మల్లన్న స్పందించి కవిత ఇట్లా ఈ రకంగా డ్యాన్సులు వేస్తున్నదంటే మల్లన్న ఏమన్నాడు? ఇప్పుడు 42% రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ ఇచ్చినామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు ఆమె రంగులు గులాలు పూసుకుంటా ఉంది. దునపోతి ఇంతే దుడ్డెను కట్టేసినట్టు ఉంది కథ. బీసీలకు 42% ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము? నువ్వు బీసీయా? నీకు నాకేమైనా సంబంధమా? కంచం పొత్తుందా? మంచం పొత్తులు ఉన్నాయా మనకేమన్నా? నువ్వు పండుగ చేసుకునేది మాకు అర్థం కాలే. అసలు ఆమెకేం సంబంధం? మీకు మాకు ఏం పొత్తు? కంచం పొత్తున్నదా, మంచం పొత్తున్నదా అని అన్నాడు. అంటే కంచం పొత్తు, మంచం పొత్తు అనే దానికి సరిగ్గా అర్థం తెలవక మల్లన్న ఏదో అన్నాడని చెప్పేసి కార్యకర్తలను రెచ్చగొట్టి మల్లన్న మీదకి పంపించి ఇట్లాంటి దాడికి ప్రయత్నం చేసింది. అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఆమె తర్వాత ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పింది ఏంటంటే, మల్లన్న నేను మామూలు ఆడపిల్లను కాదు, నేను అగ్గి రవ్వలాగా ఎగిరిపడతా అని చెప్పేసి అంటుంది. అసలు నువ్వు అగ్గి రవ్వలాగా ఎగిరిపడడానికి మల్లన్న అన్న వ్యాఖ్యలేంది? క్షుణ్ణంగా అసలు క్లియర్గా వినండి. మీతో మాకు అన్నాడు. మీతో అంటే మీ కుటుంబంతో అని కలిపిండు. అంటే మీ వెలుమ మొత్తాన్ని తీసుకున్నాడు అనుకోరాదు, మీ దొరల కుటుంబాన్ని మొత్తం తీసుకున్నాడు. మీతో మాకు కంచం పొత్త, మంచం పొత్త. కంచం పొత్తు ఎవరితో ఉంటుంది? పాలోలతోని పంచుకుంటారు. వాళ్ళది వీళ్ళు పంచుకొని తినేదాన్ని కంచం పొత్తు అంటారు. అది తెలంగాణలో ఉంటుంది. మంచం పొత్తు అనేది ఏంది? వియ్యం అందుకోవడం, వియ్యం తీసుకోవడము, వియ్యం ఇవ్వడం. అంటే ఒకరి పిల్లని ఒకరికి ఇవ్వడము, వాళ్ళ పిల్లనైనా చేసుకోవడమా? అంటే అర్థం ఏంటంటే, మీరేమన్నా బీసీలని పెళ్లి చేసుకున్నారా, లేకుంటే బీసీలని మీ ఇంట్లో కలుపుకున్నారా అనేది దాని అర్థం. అది అసలు వాస్తవంగా అంటే తెలంగాణ కల్చరు, తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో ఏమేమి సామెతలు ఉంటాయి, ఎట్లా ఉంటాయి, ఎవరు ఏ రకంగా మాట్లాడుకుంటారు అనేది కవితకు సరిగ్గా తెలియదు. ఎందుకంటే ఆమె బయట దేశాలలో పోయి చదువుకొని వచ్చి ఇప్పుడు ఎన్నో ఈ బతుకమ్మ అనేది తిరుక్కుంటా ఈ రకంగా తిరిగింది కాబట్టి ఆమెకు తెలియదు. ఈ కంచం పొత్తు, మంచం పొత్తు, ఈ సామెతలు అనేవి తెలియదు వీళ్ళకి ఎంతసేపటికి అనేది ఉద్యమం అనేది ఒక ముసుగు కప్పుకొని వచ్చిన వాళ్ళు వీళ్ళు. తెలంగాణ కల్చర్ ఏందనేది కూడా తెలియదు. తెలంగాణ కల్చర్ బతుకమ్మ అనేది ఈమె ఎత్తుకొని బతుకమ్మ గురించి క్షుణ్ణంగా పుస్తకాలల్లో గూగుల్లో సెర్చ్ చేసి బతుకమ్మ అనేది ఈమె నెత్తినెత్తుకున్నది. బతుకమ్మ అనేది ఒకప్పుడు ఎట్లా ఆడుతుండే, ఒక దగ్గర ఆగిలి ఊకి సాంపి జల్లి నీటిగా పూజలు చేసి ఆ బతుకమ్మల గౌరమ్మను పెట్టి చెప్పులు లేకుండా బతుకమ్మను ఆడేది. అటువంటి బతుకమ్మని కూడా ఇవాళ డీజేల పండగలాగా చేసింది కవిత.
ఆ బతుకమ్మను బతుకమ్మ లాగుంటే మొత్తం ఆ రూపురేఖలే చేంజ్ చేసేసింది. బతుకమ్మ ఎట్లా ఆడాలనే దాన్ని కూడా ఈమె డిసైడ్ చేసేసింది. ఓన్లీ డీజే డ్యాన్సులకు పరిమితం చేసింది. అట్లా అంత పవిత్రమైన బతుకమ్మ చేసినందుకు ఆమె పాపం కలిగింది. అందులో గౌరవం అంటే దేవత. ఆ దేవతను కూడా పెట్టకుండా ఏదో ప్లాస్టిక్ పువ్వులు తెచ్చి ఏదో పెట్టినాము టీవీలలో షో ఆఫ్ చేసేందుకు ఒక్కొక్క పెద్ద పెద్ద డీజేలు పెట్టి డ్యాన్సులు వేసి రకరకాల డ్యాన్స్ రూపురేఖలు కూడా మార్చి ఆ బతుకమ్మ ఆడే విధానాన్ని కూడా మార్చి ఆడిపించింది. లాస్ట్కు దేవుడు ఏం చేసిండు, కన్నెర చేస్తే జైలుకు వచ్చింది. అందుకనే దేనితోనైనా పెట్టుకోవాలి, ప్రకృతితోని దేవుళ్ళతోని ఇటువంటి వాటితో పెట్టుకుంటే ఖచ్చితంగా తీవ్ర పరిణామం చూడాల్సి వస్తుంది. అంటే ఈ రకంగా కల్చర్కి వీళ్ళకు సంబంధం లేదు. అయితే ఆయన ఆ మాట అన్నందుకు ఎగిరిపోయి మల్లన్న ఆఫీస్ మీద దాడి చేస్తే, సరే మీరు పోయి మల్లన్న ఆఫీస్ మీద ఏదో ఒక 10 మందినో 20 మందినో పంపించుంటావు. సరే మీరు పంపించిన కార్యకర్తల మీదికి అదే మల్లన్న కార్యకర్తలు కూడా రిటర్న్ దాడి చేసి ఉంటే మీ కార్యకర్తలు అక్కడి నుంచి తిరిగి వచ్చేటోళ్ళ ఆయన కూడా చేపియాలని అనుకుంటే, అంటే ఆయనకు చట్టంపై గౌరవం ఉన్నది, మనము చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు, మనము దాడులు చేయొద్దు అనేది ఒకటి దృష్టిలో పెట్టుకొని నివారించడానికి ప్రయత్నం చేసిండు. వాళ్ళ ప్లేస్కి పోయి మీరు ధర్నా చేస్తే కూడా ఆయన ఊకున్నాడు అంటే అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆయన ఎందుకు ఆగిండు అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యిండు. మనం ఏది కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు, ఆచితూచి అడుగులేయాలి అన్న ఉద్దేశంతో ఆ వచ్చిన మీ జాగృతి కార్యకర్తల మీద దాడి చేపియలే. ఆయన కనుసైగ చేస్తే చాలు, అక్కడ ఉన్న వాళ్ళ కార్యకర్తలు చాలు, ఆయనకున్న సపరేట్ 7200 చాలు, రిటర్న్ దాడి చేస్తే మీ వాళ్ళు ఒక్కడుగులు అక్కడి నుంచి కదలకపోతుండే. కానీ ఆయన చట్టానికి గౌరవం ఇచ్చి విలువ ఇచ్చి ఆయన ఆగిండు. కానీ మరి నీకు అంత ఓపిక ఉండాలి కదా ఎమ్మెల్సీ కవిత గారు, మీకు ఎంత ఓపిక ఉండాలి? రాజకీయాలలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ నానా రకాలుగా మాట్లాడతారు. చట్టానికి గౌరవం ఇచ్చి విలువ ఇచ్చి మీరు కంప్లైంట్ ఇవ్వాల్సిండే. కంప్లైంట్ ఇస్తావు, నువ్వు దాడి చేపిస్తావు, మళ్ళీ పోయి కంప్లైంట్ ఇస్తావు ఏం తెలియనట్టు. మళ్ళీ నువ్వు సామెత అన్నాడు, మొగుడిని కొట్టి మొగసాలలో కూర్చుంది అన్నట్టు ఇప్పుడు అట్లా అయింది. నువ్వే దాడి చేపిస్తావు, నువ్వు పోయి కంప్లైంట్ ఇస్తావు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది మీకు బీసీలకు మీకు అసలు సంబంధం లేదు. అటువంటి దాంట్లో నువ్వు తలకు దూర్చి మల్లన మీదనే దాడి చేపిస్తుంది. అసలు వాస్తవానికి బీసీ నినాదం తీసుకున్నది ఎవరు? తీన్మార్ మల్లన్న తీసుకున్నాడు. ఆయన తీసుకుంటే ఈ క్రెడిట్ అంతా ఆయనకి ఎక్కడ దక్కుతుందో అన్న ఉద్దేశంతో మళ్ళా కొత్తగా బీసీ నినాదం తీసుకొని ఇవాళ మల్లన్న మీద దాడి చేపించినావు. మల్లన్న ఎంతో అంత కృషి చేసిండు, బీసీల కోసం ఫైట్ చేసిండు కాబట్టి ఇలా రిజర్వేషన్ కూడా అమలైంది. కానీ మీకు సంబంధం లేని దాంట్లో తలదూర్చి నేను ఏదో చేస్తా, బీసీల కోసం డ్యాన్సులు వేస్తా, కలర్లు పూసుకొని ఎగురుకుంటా, ఇది ఎక్కడ కథ? దాడి చేయాల్సిన అవసరం ఏంది? మీరు ఆయన చేయాలనుకుంటే చేయకపోవునా? కంప్లైంట్ ఇవ్వాల్సిండే ఆయన మీద, మా మీద ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిండని. అసలు వాస్తవానికి ఆ వ్యాఖ్యలు నీకు అర్థం కాలేదు. ఆయన ఎప్పుడైనా ఆ పదాన్ని కంచం మంచం మీకు మాకు అన్నాడు. నీకు అని ఏకవచనం వాడితే అది తప్పు అవుతుంది. ఆయన మీకు మాకు ఏం సంబంధం అని అన్నాడు. అంటే మీ మొత్తానికే మీ అగ్రకులస్తులైన దొరలకు మీకు మాకు ఏంది అని అన్నాడు. క్లియర్గా ఆలోచన చేయాలి. ఏదో తొమ్మని ఏదో అన్నాడు కదా, ఇక ఏదో అన్నాడని చెప్పేసి ఉరికి ఆయన మీద దాడి చేసి అనవసరంగా ఇప్పుడు మీకు ఎంతో ఇంతో కొంచెం పేరుండే, మీ అయ్యతో పంచాయతీ పెట్టుకొని బయటికి వచ్చినాక సరే కవిత ఏం చేస్తుందో నెక్స్ట్ కవితకు కొంచెం అండగా ఉందామనుకున్న ప్రజలు కూడా ఇప్పుడు బీసీ ప్రజానీకం మొత్తం నిన్ను ఫ్లెక్సీలు తలగబెడుతున్నారు, నీ విపరీతంగా విమర్శిస్తున్నారు సోషల్ మీడియాలో. మల్లన్న మీద దాడి చేయడం ఏంది? మల్లన్నే బీసీ స్టాండ్ తీసుకున్నాడు, ఆయన మీద దాడి చేయించిందంటే ఈమె మామూలు కాదు, ఈమె మామూలు మనిషి కాదు, ఈమె అసలు మనకు సంబంధం లేని వ్యక్తి, రాజకీయాల కోసమే ఈమె ఇట్లాంటివి పనులు చేస్తున్నదని చెప్పేసి చాలామంది విమర్శించుకుంటారు. ఏంది ఇది అంటే రౌడీయిజం చేస్తావా? రౌడీయిజం చేసి ఎందుకు ఆయనని లేకుండా చేస్తే ఆ బీసీ నినాదం అనేది నీ చేతిలోకి వస్తుందని ఆలోచిస్తున్నావా? బీసీలు అంత తెలివి తక్కువలని అనుకుంటున్నావా? బీసీ ప్రజానీకము ఒకప్పుడు అంటే చదువుకోలేదు, బీసీలు చాలా తెలివి కల్లోళ్ళు, చదువుకున్నారు, అన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు, ఆలోచిస్తున్నారు, అడుగులేస్తున్నారు, ఎవరు ఎవరికి చేస్తున్నారు అనేది. ఆయన ఏం చెప్పిండు? అయినా కానీ ఎంత ఉన్నా నువ్వు ఇప్పుడు మీరు దొరలు కదా, ఇప్పుడు జై బీసీ అని చెప్పేసి మీరేమన్నా ఓరింటికన్నా మీరు మీ దాంట్లో ఉన్న వాళ్ళని బీసీల ఇళ్ళకి మీరు పిల్లనిచ్చిర్రా, లేకుంటే బీసీల పిల్లని మీరు చేసుకుర్రా? అది దానికి తేడా తెలవకుండా పోండి దాడి చేయండి అంటే ఆయన దాడి చేపియలేకనా? ఆయన చేపిస్తే మీ కార్యకర్తలు అక్కడి నుంచి కదులుతుండేనా? మీ కార్యకర్తలు కదులుతుండేనా? అది గుర్తుపెట్టుకోరి.
ఎందుకంటే మల్లన్న గురించి నాకు తెలుసు, నేను దగ్గర నుంచి చూసిన వ్యక్తిని కాబట్టి చెప్తున్నా. ఈ రకమైన దాడులు చేసి ఏదో చేస్తామని చెప్పేసి రెచ్చగొడితే మల్లన్న ఎటువంటి వాడు అంటే ఒక రబ్బర్ బంతి లాంటోడు. గోడకు నువ్వు ఎంత గట్టిగా కొడితే మళ్ళీ అంత గట్టిగా తిరిగి రిటర్న్ వస్తాడు. ఇప్పుడు ఇదే రక్తపు మడుగులతోనే ఆయన బీసీ పార్టీ స్టార్ట్ చేస్తున్నాడు. అంటే ఆల్రెడీ మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా నేను గతంలో కూడా చెప్పిన, ఆయన బీసీ పార్టీ స్టార్ట్ చేస్తాడు. అది స్టార్ట్ చేస్తే ఎవరికి నష్టం అనేది ఆ మీలో గుబులు రేగుతున్నది, భయం స్టార్ట్ అయింది. మెయిన్ ఏంటంటే బీఆర్ఎస్లో భయం స్టార్ట్ అయింది. అసలు మొత్తానికి బీసీలు మొత్తం మల్లన్న సైడ్ వస్తారు అని నేను చెప్పట్లేను. ఎంతో కొంత దాదాపు 1 to 70-80%, 70% అంటే బీఆర్ఎస్లో ఉన్న బీసీలు 70 to 80% బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు వస్తారు. ఎందుకు వస్తారంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలించి బీసీలని తొక్కేసింది కాబట్టి బీఆర్ఎస్లో ఉన్న బీసీలు మొత్తం మల్లన్న సైడ్ వస్తారు. కాంగ్రెస్ నుంచి ఎందుకు రారంటే బీసీ బిల్లు ప్రవేశపెట్టిందే, బీసీ బిల్లు ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కదలరు. అక్కడ తీవ్ర నష్టం ఎవరికి జరుగుతుంది అంటే బీఆర్ఎస్ పార్టీకి జరుగుతుంది. అంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి మీరందరూ, నువ్వు మీ అన్న అందరూ పైకేమో బయటికి పంచాయి పెట్టుకున్నట్టు లోపల మీరు ఒకటే అన్నట్టు అర్థమైపోతుంది. మీ అన్న మీ కుటుంబం అంతా కలిసి దాడి చేపించిరా, మల్లన్న ఉంటే బీఆర్ఎస్కు నష్టం జరుగుతుంది, బీఆర్ఎస్గా మళ్ళీ చరిత్రలో కనపడకుండా పోతుంది మల్లన్న ఉంటే అనే ఉద్దేశంతో మల్లన్న మీద దాడి చేయించినట్టుగా ఉన్నది. ఇది మీ బీఆర్ఎస్ మొత్తం కలిసి మల్లన్న మీద దాడి చేయించినట్టున్నది. బీసీ ప్రజలు కూడా ఎవరు కూడా క్షమించరు మిమ్మల్ని, మీ కుటుంబానికి క్షమించరు. మీరు చేసిందే 10 సంవత్సరాలు బీసీలను తొక్కేసారు. అటువంటిది మళ్ళీ ఇయ్యాలొచ్చి మీరు బీసీ నినాదం ఎత్తుకుంటా నేను అని చెప్పేసి మా అన్నతో మాకు సంబంధం లేదు, ఇప్పుడు నాకు ఓన్లీ బీసీలతో సంబంధం, మీరందరు నా వెంట ఉండండి అని అంటే ఏందన్నట్టు? గత 10 సంవత్సరాలలో నువ్వు కూడా ఉన్నావు కదా పార్టీలా, నువ్వు ఎంపీగా ఓడిపోతే నీకు ఎమ్మటే తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేసే నేను అంటే పార్టీలో నీ రోల్ ఎటువంటిదో కూడా జనాలకు తెలుసు కదా. మీ అయ్యా నీకు ఎంత విలువ ఇచ్చేది, ఎంత ప్రాముఖ్యత ఇచ్చేది అనేది కూడా క్లియర్గా అర్థమవుతుంది. అప్పుడు ఎందుకు బీసీల గురించి మాట్లాడలే? ఉన్న రిజర్వేషన్ని కూడా తగ్గిస్తే కూడా మాట్లాడలే మీరు. ఇప్పుడు వచ్చి అంటే మల్లన్న కాదు ఇంకా మస్తు మంది అంటారు, 100 మాటలు అంటారు, 1,000 మాటలు అంటారు. పడాలే నువ్వు ఒక రాజకీయ జీవితంలోకి వచ్చినప్పుడు మస్తుగా అంటారు అన్నప్పుడు పడాలి. నీకు అంత ఓపిక లేనప్పుడు రాజకీయం చేయకు, బంద్ చేసుకొని కూర్చో. ఏం రాజకీయం చేస్తున్నావు? ఓపిక లేని రాజకీయం. ఇటువంటి దాడులు చేసి అంటే బీసీలు అనేది నినాదాన్ని ఒక పావులాగా వాడుకుందాం అనుకుంటున్నావా? బీసీలకు న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తున్నాడు. సరే ఆయన ఏ పార్టీ అయినా కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో లేకపోవచ్చు, సరే వేరే పార్టీలను ఉండొచ్చు, నీతిగా నిజాయితీగా ఫైట్ చేస్తున్నాడు. బీసీలకు జరిగే అన్యాయం మీద ఒక పుస్తకం రాసిండ్రు, దాని మీద పూర్తి వివరాలు ఇచ్చిండ్రు. కానీ ఇదంతా దృష్టిలో పెట్టుకొని మల్లన్న ఉంటే బీసీలు ఏకమైపోతారు, మా బీఆర్ఎస్ మొత్తం మునిగిపోతుంది, ఇంకా బీఆర్ఎస్కు పుట్టగతులు ఉండవు, ఈ మల్లన్నని మరి చంపేయాలని కుట్ర చేస్తున్నారా మీరు? బీసీ జనము ఉన్నారు, అన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కవిత గారు మీరు బహిరంగంగా మల్లన్నకు క్షమాపణ చెప్పాల్సిందే, బహిరంగంగా మల్లన్నకు క్షమాపణ చెప్పాల్సిందే. నువ్వు అన్న మాట సామెత నాకు అర్థం కాక నేను తొందరపడి మీ మీద దాడి చేయించినా, అందుకని తెలంగాణ ప్రజల తరపున అందరి తరపున తీన్మార్ మల్లన్నకు నేను క్షమించమని కోరుకుంటున్నా అని చెప్పేసి బహిరంగ క్షమాపణ చెప్పు. కొంతవరకు కొంత అన్న బీసీ ప్రజలు ఆ కోపమన్న కొంచెం తగ్గుతుండొచ్చు నీ మీద. చేస్తే ఈ పని చెయ్యి. నువ్వు ఏదో సాధించినావు, నువ్వు సాధించినావా? ఏంటంటే ఎన్నేళ్ళు ఫైట్ చేసినావు? ఏమైనా ఆమరణ నిరాహార దీక్ష చేసినావు బీసీల కోసం మాట్లాడుతందుకు? నీకు ఏం రైట్స్ ఉన్నాయి బీసీల గురించి మాట్లాడుతందుకు? నువ్వు అసలు బీసీ నినాదం అని పేరు ఎత్తుకుంటందుకు కూడా అర్హత లేదు, మీ కుటుంబానికి అర్హత లేదు మొత్తానికి. అది ఇంకొకసారి మీరు ఇటువంటి వ్యాఖ్యల కంటే మీరు తెలంగాణ కల్చర్ నేర్చుకోండి. కవిత గారు తెలంగాణలో ఎట్లా ఉంటుంది యాస భాష, ఏదో నలుగురు మాట్లాడుతుంటే స్టైల్గా మాట్లాడతాం యాస అని చెప్పేసి కాదు, అసలు ఏ పదాలు వాడతారు అనేది ఫస్ట్ తెలుసుకోరి. తెలంగాణలో అంతటా ఒకటే పదాలు వాడరు. మహబూబ్ నగర్లో ఒకటి, నల్గొండలో ఒకటి, కరీంనగర్లో ఒకలాగా, వరంగల్లో ఒకలాగా, ఆదిలాబాద్లో ఇంకొకలాగా, ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్కలాగా కొన్ని ఊత పదాలు ఉంటాయి, కొన్ని సామెతలు ఉంటాయి. ఒకటే సామెతలు కానీ రకరకాలుగా మాట్లాడుతుంటారు. అది తెలుసుకోర్రి. మీరు అది తెలుసుకోకుండా గూగుల్లో ఏం చెప్పిందో దాన్ని పట్టుకొని తెలంగాణ ప్రజలలో పోయి ఇక మాకు అన్ని సామెతలు వస్తాయి, కల్చర్ తెలుసు అని అనుకోవడం కాదు. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకంగా మాట్లాడతారు, అది తెలుసుకోర్రి. అంటే చుట్టూ ఉన్న పరిసరాల కొంతమందితో కలిసి ఉండడం వల్ల ఆ భాష ఈ భాష మిక్స్ అయిపోయి ఒక్కొక్క సామెత ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒకటే అర్థం వస్తాయి అన్నిటికీ, కానీ డిఫరెంట్గా ఉంటాయి. అది తెలుసుకోవాలి. మీకు అది తెలియదు, ఎందుకంటే మీరు ఇక్కడ అమెరికాలో చదువుకొని వచ్చిర్రు, అంటే అక్కడ పనిచేసిర్రు, కాబట్టి మీకు వాటి గురించి అవగాహన లేదు. ఓన్లీ ఉద్యమం
రెచ్చగొట్టాలి, పబ్బం గడుపుకోవాలి, ఈ దాని మీద పనిచేస్తూ తప్పితే తెలంగాణ గురించి పూర్తి స్థాయిలో తెలవని మీ కుటుంబం అది. ఇంకొకసారి ఇటువంటి దాడులు చేస్తే ఎవరు కూడా సహించరు. దాడికి ప్రతి దాడి చేస్తే బాగుండన్నట్టు అనిపించింది మీరు చేసిన దాడి చూస్తే. కానీ ఆయన మల్లన్న ఎందుకు ఊకున్నాడు కానీ మల్లన్న ప్లేస్లో మా సొంటోళ్ళు ఉంటే దాడికి ప్రతి దాడి ఖచ్చితంగా ఉంటుండే. ఇదే చెప్పినాం కదా, మల్లన్నపై మండలి చైర్మన్కు ఫిర్యాదు, అనర్హుడిగా ప్రకటించాలట. అసలు నిన్ను ప్రకటించాలి అనర్హురాలుగా. ఏం దాడి? ఓపిక లేనప్పుడు ఎందుకు రాజకీయాల్లో ఉండాలి?